హలో మన ఇంకో తెలుగు ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ట్రైన్ టికెట్ బుక్ చేసి టికెట్ని చూసుకుంటే మనకి కొన్ని నంబర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ట్రైన్కి సంబంధించిన నంబర్స్. ఇలా ట్రైన్ నంబర్ 12760, 1267, 12627, 20805 ఇట్లా అనౌన్స్మెంట్ అన్నది మీరు వింటూ ఉంటారు. లేదా మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళని ట్రైనింగ్ మీరు బుక్ చేసుకున్నారని తెలియడం కోసం ఆ నంబర్ కోసం చూస్తుంటారు. మీరు రైల్వే స్టేషన్‌కెళ్ళినా మీరు ఆ ట్రైన్ ఎక్కాలంటే నంబర్ వింటూ ఉంటారు కదా! సో, ఇటువంటి నంబర్స్ అనేవి మనం చూసుంటాం. అవి ఎలా డిసైడ్ అవుతాయి? అది ఎలా నిర్ణయిస్తారు వాటిల్ని? ఒక ట్రైన్‌కి 2 నంబర్‌లు ఎందుకుంటాయి? ఈ ట్రైన్ నంబర్ యొక్క సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ రైల్వేస్‌లో రోజు వేలాది రైళ్లు నడుస్తూ ఉంటాయి కదా! అవన్నిటిని గుర్తుపట్టాలి అంటే ఇబ్బందవుతది సంస్థకి. అందుకే ప్రతి ట్రైన్‌కి ప్రత్యేకంగా గుర్తింపనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక నంబర్ ఒక ట్రైన్‌కి ఇచ్చేస్తే, పలానా ట్రైన్‌లో ఇష్యూ ఉంది. పలానా ట్రైన్‌లో ఇదుంది. పలానా ట్రైన్‌లో అదుంది. పలానా ట్రైన్ లేట్‌గా వస్తుంది. అని చెప్పేదానికి గానీ, కమ్యూనికేషన్‌కి గానీ అన్నిటికి కూడా బావుంటు ఆహ్, సౌకర్యంగా ఉంటుంది. సో, అందువల్ల ఆ యూనిక్ నంబర్ ఒక ట్రైన్‌కి ఇవ్వడం జరిగింది. ఇది రైల్వే ఆపరేషన్స్‌లో చాలా ముఖ్యమైనదనమాట. ఈ నంబర్ అన్నది. ట్రైన్ నంబర్ అన్నది. ఇప్పుడు మనం ఒక ట్రైన్‌కి 2 నంబర్‌లు ఎందుకుంటాయనేది చూద్దాం. మీరు కొన్ని ట్రైన్‌లు చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్‌కి 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్', 'సింహపురి ఎక్స్‌ప్రెస్' ఇలాంటి వాటిలకి 2 నంబర్‌లుంటాయి. వెళ్ళేటప్పుడు ఒక నంబర్ ఉంటుంది. వచ్చేటప్పుడు ఒక నంబర్ ఉంటుంది. అంటే ఒక ట్రైను ఒక డైరెక్షన్‌లో వెళ్ళేటప్పుడు ఒక నంబర్ ఇస్తారు. అదే రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇంకో నంబర్ ఇస్తారు. అంటే ఈ వెళ్ళేటప్పుడు 12723 అని ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ ఎళ్ళే ట్రైను 12723 అని ఉంది. ఢిల్లీ వెళ్ళేది. అది అక్కడి నుంచి మళ్ళా బయలుదేరేటప్పుడు ఆ ట్రైన్‌కి 12724 ఇలా అసైన్ చేస్తారు. ఏందంటే కమ్యూనికేషన్‌కి ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ట్రైన్ నంబర్‌లో సీక్రెట్ అనుకున్నాం గదా! ఫస్ట్ డిజిట్ దేన్ని సూచిస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిజిట్‌ని బట్టి ఆ ట్రైన్ దేనికి ఏ సందర్భంలో వస్తుంది అన్నది డిసైడ్ అవుతది. కొన్ని వీక్లీ బడులుంటాయి. కొన్ని ఫెస్టివల్ టైమ్‌లో మాత్రమే రన్ చేస్తారు. అలాంటి వాటికి స్పెషల్ 0 వస్తది. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఎళ్తున్నాయి. అలాంటి వాటికి 1 ఇస్తారు. లాంగ్ డిస్టెన్సే కాకపోతే ఇంకొన్ని కొన్ని స్పెసిఫిక్ కేటగరీ ఉన్న వాటికి 2 ఇస్తారు. కోల్కతా సబర్బన్ లోకల్ ట్రైన్స్‌కి 3 ఉంటుంది. స్టార్ట్ అవుతుంది. అలాగే మెట్రోపాలిటన్ సబర్బన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 4 వస్తాయి. 4, 4 ఇస్తారు. ఐ మీన్ 4తో స్టార్ట్ అవుతాయి. ఆర్డినరీ ప్యాసింజర్స్‌కి 5తో స్టార్ట్ అవుతుంది. మెమో లోకల్ మెమో లోకల్ ఉంటాయి కదా! లోకల్ సర్వీసెస్ తిరిగేటివి. అవి వాటికి 6 ఇస్తారు. డీజిల్ మోటో యూనిట్ వాటికి 6 ఇస్తారు. 7 ఇస్తారు క్షమించండి. 7 ఇస్తారు. అలాగే సువిధ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనే దానికి 8 ఇస్తారు. అలాగే ముంబై సబర్బన్ లోకల్ ట్రైన్స్ వాటికి నంబర్ 9 అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక స్పెసిఫిక్ కేటగరీ ట్రైన్స్‌కి స్పెసిఫిక్ నంబర్స్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకోవడం కానీ ఈజీ అవుతుంది. ఇంకా ఇప్పుడు మిగతా డిజిట్స్ గురించి చూద్దాం. మిగతా డిజిట్స్‌కొచ్చేస్తే రైల్వే జోన్ మరియు ట్రైన్ ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగిస్తారనమాట మిగతా డిజిట్స్‌ని. అంటే రైల్వే కంట్రోల్ రూమ్స్, రిజర్వేషన్ సిస్టమ్స్ మరియు ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ ఇవన్నీ ట్రైన్ నంబర్ ఆధారంగానే పనిచేస్తాయి. అందుకే ట్రైన్‌కి
ట్రైన్ పేరు కంటే నంబర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మిగతా నంబర్‌లు అందుకే ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది గదా! ఫస్ట్ నంబరొచ్చి ఏ పర్పస్ మీద ట్రైన్ రన్ అవుతుందన్న దాన్ని బట్టి ఉంటుంది. మిగతాయన్ని ట్రైన్స్ ఏ పరిధిలో ఉన్నాయి, ఏ పరిధికి సంబంధించొస్తాయి, వాటి సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు. సిమిలర్ అంటే ట్రాక్ ఐడెంటిఫికేషన్ గాని, రిజర్వేషన్ సిస్టమ్ వాటికి సంబంధించి రిజర్వేషన్ సిస్టమ్ గాని, ట్రాకింగ్ సిస్టమ్ గాని, ఏదైనా రైల్వే ఆపరేషన్స్ ఉన్నాయి. ఇలా ట్రాక్ మెయింటెనెన్స్ ఉంది. ప్లానింగ్ షెడ్యూల్ చేయాలి. మెయింటెనెన్స్ ఏదైనా షెడ్యూల్ చేసుకోవాలి. ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఆపరేషన్స్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ నంబర్స్‌ని బేస్ చేసుకొని చేస్తారన్నమాట. సో, ఇది ఈ నంబర్స్ యొక్క డిఫరెన్స్. ఇక్కడ మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈడ కొన్ని ఒకటి లేదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ కేటగరీ ఈ టాపిక్ కింద. అవేంటంటే ఇండియన్ రైల్వేలో వేలాది యాక్టివ్ ట్రైన్ నంబర్స్ ఉన్నాయి. రిజర్వేషన్ ట్రైన్ నంబర్ అనేది ఆధారంగానే జరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ ఏదైతే మనకు ప్రిపేర్ అవుతుందో ట్రైన్‌కి, అది ట్రైన్ నంబర్ ఆధారంగానే జరుగుతుంది. రైల్వే స్టాఫ్ ఎక్కువగా ట్రైన్ నేమ్స్ కంటే నంబర్సే ఉపయోగిస్తారు. అంటే రైల్వే స్టాఫ్ ఏంటంటే నేమ్స్ కన్నా నంబర్‌నే ఎక్కువ యూజ్ చేస్తారు. మీరు చూసుకుంటే నేమ్ చెప్పకుండా ఫస్ట్ నంబర్ చెప్తారు అనౌన్స్‌మెంట్‌లో. ట్రైన్ నంబర్ 12672 ఇదన్నీ ఇట్లా వచ్చి ఆ తర్వాత ట్రైన్ నేమ్ అని చెప్తారు. సో, ఏందంటే వాళ్ళకి సిగ్నిఫికెన్స్ అదనమాట. ట్రైన్ నంబర్. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీటి పరిధిలో ఉన్నవి. ఇంక నెక్స్ట్ ఇంకా ఈ వీడియోకెళ్తే ఇప్పటి వరకు మీకు చూసారు కదా! మీకు ఈ వీడియో గురించి ఏమనిపించింది? కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియో గాని మీకు వర్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఈ విషయం ముందే తెలుసా? ఆ విషయం కూడా కామెంట్ చేయండి. లేదు ఇప్పుడే తెలుసుకుంటున్నామంటే తెలుసు అంటే తెలుసు అని చెప్పండి. లేకపోతే లేదు అని కామెంట్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.